అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం కన్యా రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి అయితే తెలుసుకోబోతున్నాం. కన్యా రాశి వారికి జనవరి 21వ తేదీ అనగా బుధవారం నాడు వారి యొక్క దినఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, వారు ఎటువంటి దేవతారాధన చేయాలి, ఎటువంటి సమస్యలకు ఎటువంటి పరిష్కారాలు అయితే మొత్తం వీడియోలో పూర్తిగా అయితే మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. అయితే మన ఛానల్ ఇదే ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడం ద్వారా మనం చెప్పుకోబోయే ప్రతి ఒక్క అంశం కూడా అయితే మీకు క్షుణ్ణంగా స్పష్టంగా అయితే అర్థమవుతుంది. ఇక వివరాల్లోకి వెళ్తే గనక ఈ యొక్క రాశి గల వారికి మీ యొక్క ఆరోగ్యం చాలా అద్భుతంగా అయితే ఉంటుంది. మీరు అంటే చాలా గొప్పలు చెప్పుకోవడం అయితే మానుకోవాలి. కొత్త కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి చాలా అనుకూలమైన రోజునైతే చెప్పుకోవచ్చు. వ్యాపారం కోసం ప్రయాణాలు జరిగే సూచనలు కూడా ఉన్నాయి. కోరికలు కొన్ని నెరవేరబోతున్నాయి. సామాజిక కార్యక్రమాల్లో అయితే పాల్గొనబోతున్నారు. అమ్మకపు కొనుగోలు ఒప్పందాలు, ప్రధాన నిర్ణయాలు తీసుకోవడం, కొత్త కొత్త ప్రాజెక్టులు ప్రారంభించడం, ప్రయాణాలకు సంబంధించిన విషయాలు, ఆర్థిక పెట్టుబడులు మొదలైన ఇతర విషయాలు అయితే మీ ముందుకు సాగవచ్చు. మీ సోదరీమణులు మీ బంధువుల పట్ల ప్రేమ, ఆప్యాయత, అభిమానం, సహాయాన్ని అందించడం ఇటువంటివన్నీ జరుగుతాయి. మిమ్మల్ని ప్రేమించే వారికి మీకు మరింత ఆకర్షితంగా అయితే కనిపిస్తారు. మీరు చేపట్టబోయే ఏ పనిలోనైనా సరే ప్రతి చోట ఆనందాన్ని అయితే పొంది తీరుతారు. మీ యొక్క జ్ఞానం, విచక్షణతో అయితే నిర్ణయాలు తీసుకోవడం చాలా అనుకూలంగా ఉంటుంది. మీ ఇంటి అవసరాల గురించి నిర్లక్ష్యంగా ఉండవద్దు. వైవాహిక జీవితంలో మీకు కొన్ని సమస్యలు ఎదుర్కోవచ్చు కనుక సమన్యాయాన్ని పాటించడం ఎంతైనా అవసరం. కుటుంబ సభ్యుని పదవీ విరమణ ఆశ్చర్యకరమైన విందుకైతే ఆహ్వానించబోతున్నారు. మీ యొక్క సోదరీమణుల నుండి మీకు పూర్తి మద్దతు లభించబోతుంది. మీరు మీ తండ్రి గారితో కొంత ఒక సమయాన్ని అయితే కేటాయించబోతున్నారు. ఇంటి వద్ద కొంత టెన్షన్ మిమ్మల్ని కోపానికి గురి చేస్తుంది. దానిని శరీర సమస్య అంటే ఉండదు కనుక కోపాన్ని అదుపులో ఉంచుకోవడం ఎంతైనా మంచిది. ఉద్వేగభరితమైన పరిస్థితిని అయితే వదిలేయడం చాలా మంచిది. రేపటి రోజున ప్రారంభంలో కొన్ని ఆర్థిక నష్టాలు కూడా ఎదుర్కోబోతున్నారు. ఇది మీ యొక్క రోజు మొత్తాన్ని దెబ్బతీయబోతుంది. కుటుంబంలో శాంతి దూతలు పనిచేస్తారు. పరిస్థితిని అదుపులో ఉంచడానికి ప్రయత్నం చేయాలి. ప్రేమ అనే తీయని బాధలో ఉన్నవారు రేపటి రోజు నిద్రపోలేరు. ఉమ్మడి వ్యాపారాలను మానుకోవద్దు. అలాగే భాగస్వాములు మిమ్మల్ని పావుగా వాడుకుంటానికి ప్రయత్నించబోతున్నారు. మీకు ఎదురైన ప్రతి వారితో సరళంగా, ఆకర్షణీయంగా ఉండడానికి ప్రయత్నించండి. ఒంటరి వ్యక్తులు రేపటి రోజున చాలా సంతోషంగా ఉండబోతున్నారు. ఎందుకంటే వారి యొక్క నక్షత్రాలు ఉన్నతంగా ప్రకాశిస్తున్నాయి. ప్రయాణాలు సాధ్యమే కానీ స్టాక్ మార్కెట్ పెట్టుబడుల వారిలో అయితే తాత్కాలిక నైపుణ్యాల నుండి ఎంతో ప్రయోజనాలను పొందబోతున్నారు. వారి యొక్క నిర్దిష్ట స్టాక్ నుండి లాభంపై త్వరగా నిర్ణయాలు తీసుకోగలుగుతారు. రాజకీయ నాయకులు ప్రజలతో కొత్త కొత్త మార్గాల్లో ఆలోచనలు మార్చి అయితే చేసుకోబోతున్నారు. ఇది స్వాగతించబడుతుంది మరియు సానుకూల ఫలితాలను కూడా స్వాగతించబడడానికి ఇది బయట ఒక చిన్న శరీర క్రమం మానసికంగా మరియు శారీరకంగా అయితే మీకు మనశ్శాంతికి దొరుకుతుంది. ఆరోగ్యంగా ఉన్నటువంటి రేపటి రోజున కూడా మీకు ఆరోగ్యానికి సంబంధించిన వేరే పనులన్నింటినీ కూడా అన్ని రకాల విధంగా అయితే మీరు ఆరోగ్యకరంగా మీకు కూటమిగా ఏర్పడుతుంది. తోబుట్టువుల నుండి కుటుంబ సభ్యుల చర్చలు, సమావేశాలు కొనసాగుతాయి. మీ యొక్క శారీరకంగా, మానసికంగా అయితే కాస్త ఉత్సాహంగా, ఉల్లాసంగా, సంతోషంగా, ఉద్వేగభరితంగా అయితే ఉండబోతున్నారు. ఇంటికి స్నేహితులు మరియు బంధువుల రాక ఆనందాన్ని కలిగిస్తాయి. ఆధ్యాత్మిక మరియు శాస్త్రాలను అధ్యయించడానికి ఆసక్తి కనబరుస్తారు. చిన్న చిన్న ప్రయాణాలు కూడా మీరు చేసే అవకాశాలు ఉన్నాయి. కోపం మీకు హాని కలిగిస్తుంది కనుక అపఖ్యాతి పాలవకుండా చాలా జాగ్రత్త పడడం ఎంతైనా అవసరం. తక్కువగా మాట్లాడడం వల్ల వాదనలు, విభేదాలు పరిష్కారం అవుతాయి. ఖర్చులు పెరుగుతాయి. మీ యొక్క ఆరోగ్యం క్షీణిస్తుంది. మానసిక నిరాశ అధిగమిస్తుంది. మంత్రాలు జపించడం మరియు మతపరమైన ఆచరణలు చేయడం వల్ల మీ యొక్క మనసుకు ప్రశాంతత లభిస్తుంది. క్లిష్ట పరిస్థితులు తలెత్తబోతున్నాయి. మీ యొక్క అవగాహన శక్తి సామర్థ్యాలతో మీరు ఒక మార్గాన్ని కనుగొనబోతున్నారు. నిర్దిష్ట ప్రణాళికలో ముందుకు సాగడానికి సమయం అనుకూలంగా ఉంటుంది కనుక పనులను వాయిదా వేయకండి. పాత ఇంటి సమస్యల పరిష్కారం కావచ్చు. మీ ఇంటి దగ్గర పిల్లల నుండి కొన్ని వార్తలు అందుకోబోతున్నారు. సమావేశం కొన్ని ఏకాభిప్రాయాలు కూడా సహాయపడతాయి. ప్రణాళిక పరంగా జరగబోవచ్చు కానీ విశ్వాసాన్ని దెబ్బతీస్తుంది. అనవసరమైన ఖర్చులు అకస్మాత్తుగా తలెత్తవచ్చు కనుక బడ్జెట్ నిర్వహించుకోవడం ఎంతైనా అవసరం. మీరు మాట కాస్త పొదుపులో ఉంచుకోవడం మా మాటలను హాని కలిగించవచ్చు. మధ్యాహ్నం చర్చలు మొదలైనవి అనిపించవచ్చు కనుక ఓపిక పట్టడం ఎంతైనా అవసరం. గ్రహస్థానాలు మీకు అన్ని అనుకూలంగా ఉన్న మీ యొక్క సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం వల్ల మీ యొక్క శ్రమను పెంచుకోవడం వల్ల దూర ప్రాంతాల నుండి కొత్త కొత్త వ్యాపారాల పరిచయాలు పెంచుకోవచ్చు. మీ యొక్క వ్యక్తిగత సమాచారం బయటకు రాకుండా జాగ్రత్త
జాగ్రత్త వహించడం ఎంతైనా అవసరం. పత్రాలు మరియు సందేశాలు సురక్షితంగా ఉంచుకోవడం ఎంతైనా అవసరం. కార్యాలయాల్లో కొన్ని పనుల కోసం ప్రయాణాలు లేదా నోటీసులు అందవచ్చు. పిల్లలు లావాదేవీలు కావాలనుకునే వాళ్ళు, కనాలనుకునే వాళ్ళు, జంట శుభ ఫలితాల సంకేతాలు అయితే వినబోతున్నారు. సత్సంబంధాలు, పరస్పర గౌరవాన్ని కాపాడుకోబోతున్న మీ యొక్క మాటలను స్పష్టంగా ఉంచుకోవడం ఎంతైనా అవసరం. జన సమూహం మరియు కాలుష్యానికి దూరంగా ఉండడం అవసరం. అలర్జీలు లేదా తలనొప్పులు పెరగవచ్చు. పుష్కలంగా నీరు త్రాగడం, తేలికపాటి భోజనం తినడం, విశ్రాంతి తీసుకోవడం ఎంతైనా అవసరం. సవాళ్లతో కూడుకున్న రోజుగా ఉండబోతుందని అయితే ఓర్పు మరియు దృష్టిని కాపాడుకోవటం చాలా ముఖ్యమని అయితే తెలుసుకోవాలి. పరిస్థితులు చాలా బలంగా, ఆరోగ్యంగా కనపడుతున్నాయి. ఆరోగ్యం పట్ల చాలా జాగ్రత్తగా ఉండడం ముఖ్యం. నూనె పదార్థాలు, బయట ఆహారాలు నివారించడం ఎంతైనా అవసరం. కొన్ని కష్టాలు సంభవించే అవకాశాలు కూడా ఉన్నాయి, కానీ భయపడే అవసరం ఏమాత్రం లేదు. సాయంత్రం వరకు అంతా సర్దుకుపోతుంది. పనిలో అంచనాలు ఉంటాయి, కానీ వాటిని అతిగా మాత్రం చేయకండి. ఏకాగ్రత లేకపోవడం వల్ల మీ యొక్క పనికి ఆటంకాలు కలగబోతున్నాయి. మీరు ప్రశాంతమైన మనసుతో పని చేస్తే పరిస్థితులు సక్రమంగా మీకు అనుకూలంగా అయితే మారుతాయి. మీరు మంచి మానసిక స్థితిలో ఉండవచ్చు. అది ఇతరులతో మీ యొక్క సంభాషణలు ప్రతిబింబిస్తుంది. ప్రతిరోజు మీరు కొన్ని సందర్భాల్లో, కొన్ని చర్చల్లో ముఖ్యంగా దయతో ఉండాలి లేదా శ్రద్ధ వహించి వారికి సేవ చేయాలి. దగ్గరగా ఉన్న ఎవరైనా సరే సహాయం కోరితే మీరు ముందుకు వచ్చే వారికి సహాయం చేయడం ఎంతైనా అవసరం. ఇతరులు చేసే పనులు భవిష్యత్తులో ఏదో ఒక సమయంలో అయితే మీకు వివిధ మార్గాల్లో తిరిగి ఆ మంచి మీకే ఫలితం వస్తుంది. తెలివితేటల సామర్థ్యం ఎక్కువగా ప్రయోజనాలు పొందుతారు. ప్రభుత్వ పనిలో విజయం సాధిస్తారు. మీ యొక్క ఉత్సాహం, మీ యొక్క ఉల్లాసం, విద్యా పోటీల విద్యల్లో అయితే విజయాలు సాధించగలుగుతారు. మీ యొక్క ప్రేమ జీవితం సామరస్యంగా ప్రబలంగా ఉంటుంది. ఒక స్నేహితులు లేదా బంధువులు కలిసే అవకాశాలకు బలంగా ఉన్నాయి. మీరు వ్యాపారంలో గొప్ప లాభాలను చవిచూస్తారు. రేపటి రోజున బీమా మరియు బ్యాంకింగ్ విషయాల్లో అదృష్టం మరియు మీకు మద్దతు లభిస్తుంది. మీ పిల్లల నుండి ఆనందాన్ని పొందబోతున్నారు. జీవితంలో కొన్ని చింతలు మరియు ఒత్తిడులు తగ్గపోవచ్చు. మనోధైర్యాన్ని ప్రభావితం చేయవచ్చు. ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సత్సంబంధాలు కొంచెం ఒత్తిడికి గురి కావచ్చు. వాటిని నిర్వహించడానికి ఓపిక మరియు సహనం, అవగాహన ఎంతైనా అవసరం. మరియు మీ యొక్క చిన్న విషయాల్లో కూడా మిమ్మల్ని చికాకు పెట్టే అవకాశాలు ఉన్నాయి కనుక అటువంటి క్షణాల్లో లోతైన శ్వాస తీసుకుని పరిస్థితి అర్థం చేసుకోవడానికి ప్రయత్నించడం, సంయమనం పాటించడం ఎంతైనా అవసరం. మీ చుట్టూ ఉన్న వారి యొక్క భావాలను కూడా అర్థం చేసుకోవాలి. సంబంధ బాంధవ్యాల గురించి చాలా జాగ్రత్తగా ఉండడం ఎంతైనా అవసరం. చుట్టూ సానుకూలత వ్యాప్తి చెందడానికి ప్రయత్నించి తీరాలి. మిమ్మల్ని మాత్రమే కాకుండా ఇతరులను కూడా ప్రీతివంతం చేస్తూనే కనెక్ట్ అయ్యే వారితో భావాలను పంచుకోవడం ఎంతైనా అవసరం. సంభాషణ ద్వారా మాత్రమే సమస్యలను పరిష్కరించుకోవచ్చు. అందువల్ల రేపటి రోజున మీరు సానుకూలత అయితే గలపడానికి ఎంతైనా ప్రయత్నించండి. మీరు ఒత్తిడిని తగ్గించే మార్గాలను ఎంచుకోవడం ఎంతైనా అవసరం. ప్రమాదాలు జరిగే సూచనలు ఉన్నాయి కనుక జాగ్రత్త పడటం ఎంతైనా అవసరం అని అయితే తెలుసుకోవాలి. జాగ్రత్తగా ప్రతి విషయంలో కూడా జాగ్రత్త వహించడం ఎంతైనా అవసరం. మీరు చిన్నపిల్లల గాయాలతో మీ దగ్గరకు రావచ్చు. పిల్లల విషయంలో కూడా కాస్త మీరు జాగ్రత్త వహించడం అవసరం. పెద్దల పట్ల, పిల్లల పట్ల కోపాన్ని అదుపులో ఉంచుకోవడం, ఒత్తిడిని, ప్రశాంతతని జాగ్రత్తగా చేసుకోవడం ఎంతైనా అవసరం. నీటికి దూరంగా ఉండడం చాలా మంచిది. ఈ రాశి గల వారికి అదృష్ట సంఖ్య అయితే రేపటి రోజున మీ అదృష్టమే మీకు అధికంగా అయితే బాగా ప్రభావితం తెలుసుకోవండి. అలాగే మీరు తప్పకుండా దీపారాధన, నిత్య దైవారాధన చేసుకోవడం, నిత్యం దైవనామ స్మరణ చేసుకోవడం వల్ల ప్రతి పనిలో ఆటంకాలు తొలగిపోయి మీకు అయితే దిగ్విజయంగా పనులన్నీ పూర్తి అవుతాయి. తప్పకుండా మీరు ఇంటి నుండి బయటకు వెళ్ళేటప్పుడు దీపారాధన చేసుకోవడం, దగ్గరలో ఉన్న దేవాలయ దర్శనం చేసుకుని స్వామి దర్శనాన్ని చేసుకోవడం ఎంతైనా అవసరం అని అయితే చెప్పుకోవాలి. ప్రతి పనిలో మీరు జాగ్రత్త వహించడం ఎంతైనా అవసరం. తెలుసుకున్నాం కదండి. ఈ యొక్క రాశి వారికి రేపటి రోజున ఎటువంటి ఫలితాలు, ఎటువంటి దేవతారాధన, ఎటువంటి సమస్యలకు ఎటువంటి పరిష్కారాలు మొత్తం అయితే మన వీడియో కనుక మీకు నచ్చినట్టుగా ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి మాకు సపోర్ట్ చేసినందుకు చాలా ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.